సినిమా హిట్ అవ్వడం అంటే నా దృష్టిలో ఒక డైరెక్టర్ కో, ఒక ప్రొడ్యూసర్ కో, ఒక హీరోకో నచ్చితే సినిమా హిట్ అయిపోదు. ఇక్కడ సినిమాని హిట్ ఆర్ ఫ్లాప్ డిసైడ్ చేసేది పబ్లిక్. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. మాక్సిమం thumbnails చూసాకే వీడియోస్ ఓపెన్ చేస్తారు. అలాగే ఒక గోడ మీద పోస్టర్ చూసిన తర్వాతే సినిమాకి వెళ్తారు. జస్ట్ ఏదో కంపారిజన్ గా ఉంది కదా అని వాడాను, కామెంట్స్ లో వేసేసుకోకండి. సోది లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఈ మధ్య కాలంలో చూస్తే పార్ట్ 2 అనే పదం ఎక్కువగా వినపడుతుంది భయ్య సినిమాలకి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఊరి పొలిమేరకి ఇచ్చినట్టు ఎండింగ్ లో పార్ట్ 2 ఉంటుంది అని ఇంటికి వదిలేస్తే పర్లేదు. కొద్దిగా పెద్ద సినిమా లేదు, కొద్దిగా పెద్ద హీరో అండ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచే పార్ట్ 2 అనౌన్స్ వినపడుతుంది. అంత పెద్ద సినిమాలకి మీరు పార్ట్ 2 అనౌన్స్ చేశాక పార్ట్ 1కే దిక్కు ఉండదు. ఇక పార్ట్ 2 తీసి ఏం చేస్తారు చెప్పండి? సినిమా కదా అని మీరే అనౌన్స్ చేస్తారు, తర్వాత పెంట చేస్తారు పార్ట్ 1ని. ఇక పార్ట్ 2కి ఏం బజ్ ఉంటుంది చెప్పండి? అలా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన మూవీస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ ప్లేస్ లో మన యంగ్ రెబల్ స్టార్ గారు నటించిన ది రాజసాబ్ మూవీ తీసుకుందాం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ చేశారు భయ్య. పార్ట్ 1కే ట్రైలర్ లో చూపించినంత ఇంపాక్ట్ అయితే సినిమాలో ఇంచు కూడా కదలలేదు. అండ్ పార్ట్ 2 కోసం జోకర్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి వదిలేస్తే చూసేస్తారా? చాలా ఎక్కువ సీన్స్ ఉండాలి కదా, లెంత్ ఎక్కువగా ఉండాలి కదా, అన్ని లాంగ్వేజ్ లకి కన్వే అయ్యేలా సినిమా తీయాలి కదా అని తీసినట్టు ఉంటుంది ది రాజసాబ్ మూవీ. ప్రాపర్ నెరేషన్ ఉండదు సినిమాలో. హర్రర్ అంటారు, కామెడీ అంటారు, యాక్షన్ అంటారు, ఏదేదో అంటారు. ఇక చూసే ఆడియన్స్ తలనొప్పనిక మరేమంటారు? ఫైనల్ గా మీరేమంటారు? ది రాజసాబ్ మూవీకి పార్ట్ 2 అవసరమా? నెంబర్ 2 వచ్చేసి హరిహర వీరమల్లు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ. ఈ మూవీ అయితే కింద మీద పడి మామూలు ట్రోల్స్ అవ్వలేదు భయ్య బాబోయ్. చాలా అడ్డంకులు దాటుకొని సినిమా మన ముందుకు వచ్చింది. సో అంత కాంట్రవర్సీ దాటుకొని మన ముందుకు వచ్చిన తర్వాత సినిమా హిట్ అయిందా అంటే అవ్వలేదు భయ్య. ఫస్ట్ క్రిష్ గారు డైరెక్షన్ అన్నారు, తర్వాత జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ అన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్లైమాక్స్ ఫైట్ ని కొరియోగ్రాఫ్ చేశానని చెప్పారు. ఇంతమంది డైరెక్ట్ చేస్తే సినిమా ఎలా ఉంటుంది? హరిహర వీరమల్లు మూవీలా ఉంటుంది. సో ఫైనల్ గా హరిహర వీరమల్లు కూడా పార్ట్ 2 ఉందనేసి ఎండింగ్ లో ఇంటికి వదిలి పెడతారు. సినిమా మేకర్స్ దగ్గర నుంచి కూడా పార్ట్ 2 అనౌన్స్మెంట్ వచ్చింది భయ్య. ఇక హరిహర వీరమల్లు 1కే దిక్కులేదు, 2 ఎవరు చూస్తారు? మూవీ నెంబర్ 3 దేవర. ఆఫ్టర్ ఆచార్య మూవీ తర్వాత మన కొరటాల శివ గారు దేవర మూవీ తీశారు. దేవర మూవీకి పార్ట్ 2 అవసరం లేదు భయ్య. పార్ట్ 1 లో చెప్పేసిన స్టోరీ కన్విన్సింగ్ గా ఉండేది. ఎందుకంటే ఆఫ్టర్ RRR తర్వాత ఎన్టీఆర్ గారికి కూడా అదే ఫస్ట్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉండే, మేబీ అది రీచ్ అవ్వలేదు కదా, అందుకే మూవీ యావరేజ్ ఆడింది. పార్ట్ 2కి దేవరా గురించి స్టోరీ అయితే ఉంచారు, బట్ అంతగా అవసరం లేదనిపించింది. సో పార్ట్ 1 లో కన్విన్స్ చేస్తుంటే సినిమా బాగుండేది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది మూవీ. ఇంకా నయం భయ్య, మన కొరటాల శివ గారు ఆచార్య పార్ట్ 2 తీస్తానని అనౌన్స్ చేయలేదు ఎక్కడ. సో దేవరా మూవీ పార్ట్ 2 పైన మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఒక పక్క అవసరం లేని పార్ట్ 2 మూవీస్ తీస్తూ ప్రొడ్యూసర్స్ ని చాలా లాస్ లెక్ తీసుకెళ్తున్నారు కొంతమంది డైరెక్టర్స్. సో అది మన టాపిక్ కాదులేండి, స్టార్ట్ చేయను. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 3 మూవీస్ లో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియచేయండి. పార్ట్ 1 తీసిన తర్వాత పార్ట్ 2 మూవీ అవసరం లేదు అనేలాంటి మూవీ ఏదైనా ఉంటే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన వస్తున్న గంట క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.